నమస్తే పెద్దయినా. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి చేయడం వల్ల ఓ చేయూత అని కుర్రోళ్ళు చదువుకోవడానికి కానీ, ఓ ముసలోళ్ళు పెన్షన్ కానీ, వ్యవసాయం రైతు భరోసా కానీ ఇవన్నీ చక్కగా చేస్తాడు. ఒక రోడ్లు కానీ ఇళ్ళు చెంటినారులో ఇల్లు ఇచ్చి కట్టించుకుని వాడికి ఆడికి అది పెద్ద గొప్పే కదండి. అందువల్ల ఖచ్చితంగా వస్తుందండి. మరి అటు ప్రతిపక్షాలు అంటున్నాయి అభివృద్ధి లేదు, పథకాలు అప్పులు చేసి ఇచ్చేస్తున్నా అంటున్నారు. ఆయన మాట ఎవలేనండి. పోయినసారే మోసం చేశాడు. లేదు రుణమాఫీ చేస్తానన్నాడు, నిరుద్యోగి ఇస్తానన్నాడు, అన్నీ చేశాడు. చేసేయండు, పొగట్టేయండు. అంతే అదా జరిగిపోవట కాదు. ఎంతమంది ఇది చేసినా ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారండి. ఇక్కడ ఉమాశంకర్ గణేష్ గెలుస్తారు. అలాగే మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, అవి ఏం జరిగిపోవట కాదండి. ఖచ్చితంగా ఈయన గెలుస్తాడండి. ఎంతమంది ఈయన వచ్చినా వాళ్ళు ఏం గెలలేరండి, ఈయన గెలుస్తాడు. మరి అలాగే ఇప్పుడు చూసుకుంటున్నారు శర్మిలా గారు కూడా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఆమె కూడా పోటీ చేస్తుంది. ఆమె ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందండి? ఆమె ఎఫెక్ట్ అస్సలు కనపడదండి. ఆవిడేదో తలతగా ఏదో చేస్తుందండి. సిద్ధం సభలు అవుతున్నాయి కదా, ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ అయితే మీరు సంతోషంగా ఉన్నారండి. దాని మీదే ఆయన గెలుస్తాడండి. సీఎం మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తాడండి. ఓకే.